అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించగా అప్పారావు గారు నమో మెహర్ బాబా పాడతారా? जय बाबा सर आता सर धन्यवाद जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा జోహారులివి శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివి శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపక హరిషడ్వర్గము అంతరింపక అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा पनेश्वर जय बाबा జై బాబా అప్పారావు గారు. ఈరోజు కార్యక్రమాలు మామూలుగా 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 నుంచి 5:30 వరకు హౌ టు ఎస్కేప్ ఇల్యూజన్, ఈ మాయ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మెహర్ బాబా చెప్పినటువంటి సందేశం అది చదువుకుని చెప్పుకుందాం. తర్వాత మళ్ళీ 5:30 నుంచి 5:50 వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితో ఈ రోజు కార్యక్రమం 6 గంటలకు ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమం పట్టా నాగమణి గారు ఒక పాట పాడతారు. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి పన్నగేశ్వర గారు. దేవుడు జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలికున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలికున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం, మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మము దయ చూడరా, నీ దరి చేర్చరా, మము దయ చూడరా, నీ దరి చేర్చరా. మౌన రూపానికిదే వందనం, మౌన రూపానికిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో
నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మము క్షమించి దరి చేర్చరా, మము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం. బాబా నీ ప్రేమ సందేశము పూజ గావించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజ కావించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. భక్త కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. కనగేశ్వర గారు జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు శారద గారు ఒక పాట పాడతారు, తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీ చల్లని చూపులే చాలునయా, నిన్నే కోరికలు కోరనయా. నీ చల్లని చూపులే చాలునయా, నిన్నే కోరికలు కోరనయా. నీ చల్లని చూపులే చాలునయా. నీతో కలిగిన నా పరిచయము గత జన్మల పుణ్యమై నిలిచేను. నీతో కలిగిన నా పరిచయము గత జన్మల పుణ్యమై నిలిచేను. నేను ఎదురుగా చూచిన క్షణమందు ఈ మాయా జగతిని మరచేను. నీ చల్లని చూపులే చాలునయా. శాస్త్రాలకు అందని నీ తత్వం, మేధావుల తర్కమో వ్యర్థమయే. శాస్త్రాలకు అందని నీ తత్వం, మేధావుల తర్కమో వ్యర్థమయే. హృదయములో గాంచిన నీ రూపం శాశ్వతమై నిలిచే మూర్తి కదా. నీ చల్లని చూపులే చాలునయా. వేదాంతపు జ్ఞానము నాకేలా, గ్రంథాలను చదువగా లేను ప్రభు. వేద
గ్రంథాలను చదువగా లేను ప్రభు నీ నామ స్మరణయే గానముగా కీర్తించే శక్తిని ఒసగుమయా నీ చల్లని చూపులే చాలునయా నా ప్రాణము ఊపిరి నీవేగా నా మదిలో తలపులు నీవేగా నా ప్రాణము ఊపిరి నీవేగా నా మదిలో తలపులు నీవేగా బాబాను నామము పెదవులతో పలికే భాగ్యము నాకీయవయా నీ చల్లని చూపులే చాలునయా నిన్నే కోరికలు కోరనయా నీ చల్లని చూపులే చాలునయా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా అండి. ఇప్పుడు కరుణారవింద్ గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. మముగన్న మా తండ్రి మముగన్న మా తండ్రి మేహేరు బాబా మముగన్న మా తండ్రి మేహేరు బాబా నిన్ను వీడి నేనెప్పుడు మన జాలనయ్యా. నీ దివ్య నామాన్ని నే తలచుకుందు. నన్ను బ్రోవ వేరెవరు లేరయ్య బాబా. నన్ను బ్రోవ వేరెవరు లేరయ్య బాబా. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఏడేడు లోకాలకధిపతివి నీవే. ఏడేడు లోకాలకధిపతివి నీవే. 14 భువనాల ప్రభుడవు నీవే. నీ మౌన దీక్షే మా ఆత్మరక్ష. నీ ధ్యానమే మాకు మెహర్ బాబా రక్ష. నీ ధ్యానమే మాకు మెహర్ బాబా రక్ష. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. నా మనసంత నీవేనని తలచి. నా మనసంత నీవేనని తలచి.
నీ ప్రేమ మార్గాన పయనించుచుంటి మాయాజాలపు వాంఛత్రుంచి మాయాజాలపు వాంఛత్రుంచి నీ కరుణ కోరిన నన్ను బ్రోవవయ్యా ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది ఓ బాబా నా జన్మ తరించెను ఓ బాబా నా జన్మ తరించెను. ధన్యవాదాలు సీతమ్మ. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు. తర్వాత మెహేర్ బాబా ప్రేమమయ్య శ్రీనుదనయ శరణమయ్య, ఇది ఒకరి పేటెంట్ సాంగ్. ఇది వారి పేరు నేను చెప్పక్కర్లేదు, వారి పాటతో సిద్ధంగా ఉండాలి. చెప్పాలంటే చెప్తాను. మన నాగమణి గారు, గోనెల నాగమణి గారు. జై బాబా. జై బాబా. శర్మ గారే, నాగమణి గారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను తొలి నిన్ను చూశాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే మనిషివని తెలిసిందిలే నన్ను అహములో ముంచిందిలే నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది ప్రేమలో ముంచేది మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మౌనిగా మనలేనయా మనసు నన్ను మననీదయా మౌనిగా మనలేనయా మనసు నన్ను మననీదయా కోరికిది అనుకోకయా నా ప్రతినిధి వినరావయా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి
మనసు దూరము చేయుమా నిదు సన్నిధి చేర్చుమా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు. అవతార్ మెహర్ బాబా జై మెహర్ బాబా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. మంచి సాహిత్యం అందించారు శర్మ గారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గోనెల గారు పాడతారు. తర్వాత అన్నపూర్ణ బెహరా సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి, మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి, బాష్పాల పాదాలు ప్రక్షాళనము చేసి, మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి, బాష్పాల పాదాలు ప్రక్షాళనము చేసి, సంప్రోక్షణాలతో తరించనా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. గుండె సవ్వడి కూర్చి హృదయనాదము చేర్చి, గుండె సవ్వడి కూర్చి హృదయనాదము చేర్చి, కనురెప్పలయలతో స్వరజతులు పలికించి, గుండె సవ్వడి కూర్చి హృదయనాదము చేర్చి, కనురెప్పలయలతో స్వరజతులు పలికించి, ఆత్మతో నినదించనా, పరమాత్మకే వినిపించనా, ఆత్మతో నినదించనా, పరమాత్మకే వినిపించనా. ఏ పాట పాడాలి ఓ మెహరు బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. నేను పాడమని పాడలేదు మీరు. జై బాబా అండి. ఊరికి అన్నారు అనుకున్నానండి, లేకపోతే అదే పాడుతున్నా. జై బాబా. రేపు పాడతా. జై బాబా. థ్యాంక్స్ అండి పాట ఇస్తున్నారు. ఇప్పుడు అన్నపూర్ణ బెహరా గారు పాట పాడతారు. తర్వాత సత్యవాణి గారు సిద్ధంగా ఉన్నారు. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रियमारा पिलिचामु प्रियतम बाबा, परमात्मा परंधाम मेहरु बाबा. प्रियमारा पिलिचामु प्रियतम बाबा, परमात्मा परंधाम मेहरु बाबा. ओ प्रेम सागरा मम्मेला राधुरा, ओ प्रेम सागरा मम्मेला राधुरा. प्रभुआ अवतार मेहरु बाबा, प्रियमारा पिलिचामु प्रियतम बाबा, परमात्मा परंधाम मेहरु बाबा. क्षणమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. క్షణమైన నిన్ను
విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా కరుణాంతరంగా మము కరుణించుము బాబా కలలు కంటున్నా కనిపించదే నీ రూపం కలలు కంటున్నా కనిపించదే నీ రూపం ప్రభువా అవతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేలా రాదురా ఓ ప్రేమ సాగరా మమ్మేలా రాదురా ప్రభువా అవతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా చిరునవ్వులొలికే చిదానంద రూపా ఆనందమొసగే పరమానంద రూపా చిరునవ్వులొలికే చిదానంద రూపా ఆనందమొసగే పరమానంద రూపా ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా నాలోని నీవున్నా నా మనసు తెలుపదే నాలోని నీవున్నా నా మనసు తెలుపదే ప్రభువా అవతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా ఓ ప్రేమ సాగరా మమ్మేలా రాదురా ఓ ప్రేమ సాగరా మమ్మేలా రాదురా ప్రభువా అవతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సార్ పనగేశ్వరరావు గారు జై బాబా ఇప్పుడు సత్యవాణి గారు పాడు జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కీ జై అందరికీ జై బాబా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిమి నీ స్మరణమునే చేసితిమి దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు మోహములో పడి జీవించునప్పుడు అహము నాలో నర్తించునప్పుడు మోహములో పడి జీవించునప్పుడు అహము నాలో నర్తించునప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసము యోచించునప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసము యోచించునప్పుడు సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు
దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీదరికి పయనం. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీదరికి పయనం. మెహరు బాబా ప్రేమవతార, మెహరు బాబా ప్రేమవతార. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. తెలుసుకున్నాము జీవన సత్యము, బ్రతకాలని ఉంది నీకై నిత్యము. తెలుసుకున్నాము జీవన సత్యము, బ్రతకాలని ఉంది నీకై నిత్యము. వేడుచున్నాము నీ దివ్య చరణం, పాడుచున్నాము నీ ప్రేమ గీతం. వేడుచున్నాము నీ దివ్య చరణం, పాడుచున్నాము నీ ప్రేమ గీతం. మెహరు బాబా మౌనవతార, మెహరు బాబా మౌనవతార. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. నీతో చెలిమి మాక భయమని, నీతో చెలిమి మాక భయమని, నీ స్మరణమునే చేసితిమి, నీ స్మరణమునే చేసితిమి. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా పనగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఇప్పుడు బాబా చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు నేను చెప్తున్నాను. హౌ టు ఎస్కేప్ ఇల్యూజన్. ఈ భ్రమ, ఈ మాయ నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అని చెప్తూ, మై మెసేజ్ టుడే టు దోస్ హూ లవ్ మీ అండ్ బిలీవ్ ఇన్ మై లైఫ్ is that in order to escape this cosmic illusion and to realize and attain the supreme reality, we must abide by the following. బాబా ఏం చెప్తున్నారంటే, ఈ కనిపించేటువంటి విశ్వం, దీని నుంచి తప్పించుకోవాలి అన్నట్లయితే నన్ను పూర్తిగా విశ్వసించి నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి ఆ దివ్య సత్యాన్ని చేరుకుని ఆ అనుభూతి పొందడానికి తప్పకుండా ఆయనకి మనం కట్టుబడి ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మాయని తప్పించుకోవడం సులువు కాదు, చాలా కష్టం. అందుకని ఆయన ఇంకొక దానికి ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు అన్నమాట. కొన్ని విషయాలు చెప్తున్నారు, కొన్ని పాయింట్లు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అవర్ కంప్లీట్ సరెండర్ టు ది గాడ్ మ్యాన్.
in whom God reveals himself in his full glory, his infinite power, his unfathomable knowledge, his inexpressible bliss, and his eternal existence. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ దైవమానవుడికి పూర్తిగా సర్వసంపూర్ణంగా సర్వార్పణ అయిపోవాలి. అంటే మన ఇచ్చ నేను నాది అనేది ఏమి లేకుండా సర్వం ఆయనకి అర్పించడం. రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ ఫుల్ గ్లోరీ. ఆయన ఎలాంటి వాడు? తనకు తానుగా ఆ భగవంతుడే తనకు తానుగా పూర్తి వైభవం విడుదల చేశాడు. హిజ్ ఇన్ఫినిట్ పవర్, ఆయన యొక్క అనంతమైన శక్తి. హిజ్ అన్ఫాథమబుల్ నాలెడ్జ్, అగాధమైనటువంటి ఆయన జ్ఞానం. హిజ్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ బ్లిస్, అసలు మనం వ్యక్తపరచలేనటువంటి దివ్యానందం. అండ్ హిజ్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్, ఆయన శాశ్వత అస్తిత్వం. ఇన్ని గుణాలు కలిగినటువంటి ఆ దైవీ మానవుడికి మనం సర్వార్పణ అవ్వాలి. Should this complete surrender not be possible, then one or some of the following is faithfully carried out, can win the grace of God. అయితే ఆయనకి సంపూర్ణ సమర్పణ అయిపోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకొక మార్గం చెప్పారు. ఈ క్రింది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్వాసపూర్వకంగా మీరు ఆచరించాలి మీ దైనందిన జీవితంలో. అప్పుడు మీరు ఆ భగవంతుని కృప అనేటువంటి పందెంలో విజయాన్ని సాధిస్తారు అని చెప్తున్నారు. ఆ పాయింట్లు ఏమిటంటే, మొట్టమొదటిది హోల్ హార్టెడ్ లవ్ ఫర్ గాడ్, హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించడం. థర్స్ట్ ఫర్ సీయింగ్ హిమ్, ఆయన చూడాలి అనేటువంటి తహతహ. లాంగింగ్ టు నో హిమ్, ఆయన తెలుసుకోవాలనేటువంటి తపన. అండ్ బర్నింగ్ డిజైర్ ఫర్ యూనియన్ విత్ హిమ్, ఆయనతో మమేకం అవ్వాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక. కాన్స్టిట్యూట్స్ దిస్ ఆల్ కన్స్యూమింగ్ లవ్ ఫర్ విచ్ ది లవర్ forsakes everything ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. అయితే మరి ఇవన్నీ ఆయన ముందు ముఖ్యంగా కావాల్సిందంటే హృదయాంతరాల్లోంచి భగవంతుని ప్రేమించాలి, ఆయన్ని అసలు తెలుసుకోవాలంటే తపన ఉండాలి, ఆయన్ని ఆ జిజ్ఞాస ఉండాలి, ఆయన చూడాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి, అలాగే ఆయనతో మమేకం అయిపోవాలనే కోరిక ఉండాలి. ఇవన్నీ కూడా ఎలా ఏర్పడతాయి? దిస్ ఆల్ కన్స్యూమింగ్ లవ్ ఫర్ విచ్ ది లవర్ ఫర్ సేక్స్. ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా సర్వాన్ని విడిచిపెట్టాలి. ఎవ్రీథింగ్ ఫర్ సేక్స్ ఎవ్రీథింగ్, సర్వాన్ని విడిచిపెట్టి ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, ఆ సర్వంలోనూ తను కూడా ఉండాలి. తను కూడా ఆ సర్వంలోనూ తను కూడా ఇముడు ఉండాలి. తనతో సహా సర్వం అని, తనతో సహా సర్వాన్ని విడిచిపెట్టి ఆ ప్రేమ కోసం తహతహలాడుతూ ఈ ప్రేమలో ఆయన పూర్తిగా ఖర్చు అయిపోవాలి. అంటే కన్స్యూమింగ్ అంటే ఇక్కడ ఏమిటంటే పూర్తిగా అర్పణ అయిపోవాలి అనుకని. అది మొదటిది. ఈ విధంగా మొదటి పాయింట్ చెప్పారు, ఈ విధంగానే జీవించాలి. రెండోది, కీపింగ్ కాన్స్టెంట్ కంపెనీ విత్ saints and lovers of God and rendering them wholehearted service. రెండో విషయం ఏంటంటే నిజమైనటువంటి సంతులు సాధువులు, అంటే దొంగ సాధువులు కాదు, నిజమైనటువంటి సంతులు సాధువులు ఉంటారు. వాళ్ళని అలాంటి వాళ్ళని భగవత్ ప్రేమికుల్ని వాళ్ళని ప్రేమించాలి, హృదయపూర్వకంగా వాళ్ళకి సేవ చేసి ప్రేమించడం. అలాగే మూడో పాయింట్ ఏం చెప్పారంటే గార్డింగ్ ది మైండ్ అగెనిస్ట్ టెంప్టేషన్స్ ఆఫ్ లస్ట్, గ్రీడ్, anger, hatred, power, fame and fault finding. మన మనస్సుని ఒక నిఘా పెట్టి ఉంచమంటున్నారు. దేని నుంచి? కామాన్ని నుంచి, దురాశ నుంచి, కోపాన్ని నుంచి, అసూయ నుంచి, అలాగే కీర్తి ప్రతిష్టలు అవి కావాలని అరువు చేస్తూ ఉంటారు కొంతమంది, వాటి నుంచి, అలాగే ఫాల్ట్ ఫైండింగ్, తను నిజంగా ఏదై ఉన్నాడో అది కాకుండా వేరేగా భావించి మోడెస్టీ అంటారు దాన్ని. హ్యూమిలిటీ, మోడెస్టీ అంటే రెండు ఉన్నాయి. హ్యూమిలిటీ అంటే నమ్రత, మోడెస్టీ అంటే
అది నిజమైనటువంటి నమ్రత కాదు, అది వినయం అన్నమాట. అలాంటి ఇది లేకుండా ఫాల్ట్ ఫైండింగ్ అంటే ఎదరవాళ్ళలో తప్పులు పట్టుకోకుండా ఆ విధంగా జీవించగలగాలి. 4వది అబ్సల్యూట్ అండ్ కంప్లీట్ ఎక్స్టర్నల్ రెనౌన్సియేషన్ whereby one leaves everyone and everything and in solitude devotes oneself to prayer, fasting and meditation. సంపూర్ణ పూర్తిగా బాహ్యమైనటువంటి పరిత్యాగం, హృదయపూర్వకంగా వన్ లీవ్స్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్, సర్వాన్ని సర్వుల్ని విడిచిపెట్టాలి, హృదయపూర్వకంగా అన్ని విడిచిపెట్టేసి అండ్ ఇన్ సాలిట్యూడ్ డివోర్స్ అంటే ఏకాంతవాసంలో భక్తిపూర్వకంగా వన్ సెల్ఫ్ టు ప్రేయర్, తనకి తానుగా భగవంతుని ప్రార్థిస్తూ ఫాస్టింగ్ అండ్ మెడిటేషన్, ఉపవాసాలు ధ్యానాలు చేస్తూ ఉండడం. 5వది లివింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ యట్ ప్రాక్టీసింగ్ కంప్లీట్ ఇంటర్నల్ రెనౌన్సియేషన్. ఈ బాహ్య ప్రపంచం ఏదైతే ఉందో దీంట్లో జీవిస్తున్నాం, ఉన్నా కూడా అలా జీవించినా కూడా ప్రాక్టీసింగ్ కంప్లీట్ ఇంటర్నల్ రెనౌన్సియేషన్, అంతర్గతమైన పరిత్యాగం ఏదైతే ఉందో అది ఆచరించాలి. మనం జీవించడం బాహ్య ప్రపంచంలోనే జీవిస్తాం, బాహ్య ప్రపంచం కాకుండా ఎక్కడికి పోలేం. అలా జీవిస్తున్నా కూడా అంతర్గత పరిత్యాగం అంటే అంతర్గతంగా మనం వేటిని కూడా పట్టించుకోకుండా నిర్లిప్త భావంతో జీవించడం అంటారు. బాహ్యంగా మన కార్యక్రమాలు, దైనందిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, అవి అలా చేస్తూనే ఉండాలి. కానీ వేటి మీద కూడా మనం ధ్యాస పెట్టకూడదు. ధ్యాస మాత్రం భగవంతుని మీదే పెట్టుకొని భగవంతుడే సత్యం, భగవంతుడే నిత్యం అనేటువంటి ఆధ్యాసతోటే మనం జీవించడం నేర్చుకోవాలి. లివింగ్ ది వరల్డ్ అండ్ అట్ ప్రాక్టీసింగ్ కంప్లీట్ ఇంటర్నల్ రెనౌన్సియేషన్. దిస్ మీన్స్ అటెండింగ్ టు all worldly duties without attachment, knowing all to be an illusion and only God to be real, carrying out one's worldly affairs with a pure heart and clean mind, and living the life of a recluse in the mind of intense activity. అది నువ్వు ప్రపంచంలో జీవిస్తున్నా కూడా దాని అర్థం ఏమిటి? ప్రపంచంలో జీవించడం ప్రాపంచపరంగా నువ్వు చేసేటువంటి నీ విధులు, నీ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా బంధనం ఏర్పరచుకోకుండా చేయమన్నారు. బంధనం ఉండకూడదు. నీ చేసే పనికి దేని మీద కూడా బంధరాహిత్యంగా చేయాలి. ఒక తామరాకు మీద నీటి బిందు ఎలా ఉంటుందో అంటుకోకుండా, అలాగే ఈ ప్రపంచానికి మనం అంటుకోకుండా, ఈ పరిస్థితులకు మనం అంటుకోకుండా వాటన్నిటినీ కూడా ప్రాపంచ విధులను నిర్వర్తిస్తూ నోయింగ్ ఆల్ టు బి హ్యాన్ ఇల్యూజన్, ఇదంతా కూడా భ్రమే అని తెలుసుకుని అండ్ ఓన్లీ గాడ్ టు బి రియల్, భగవంతుడు మాత్రమే సత్యమని, క్యారింగ్ అవుట్ వన్స్ వరల్డ్లీ అఫైర్స్, ఈ ప్రపంచంలో నువ్వు నిర్వర్తించేటువంటి కార్యక్రమాలని కూడా అవి చేసుకుంటూ విత్ ఏ ప్యూర్ హార్ట్, పవిత్రమైన హృదయం అండ్ క్లీన్ మైండ్, నిర్మలమైనటువంటి మనస్సు. పవిత్రమైన హృదయము, నిర్మలమైన మనస్సు కలిగి ఉండి ఈ ప్రాపంచిక కర్తవ్యాలన్నీ కూడా అంటే ఏ ద్వేషభావం లేకుండా చెయ్యాలి కాబట్టి చెయ్యడం, నా విధి, నా కర్తవ్యం, నేను చేస్తున్నాను. అది పిల్లల పట్ల అయి ఉండొచ్చు, బంధువుల పట్ల అయి ఉండొచ్చు, బయట వాళ్ళ పట్ల అయి ఉండొచ్చు, ఎవరి పట్లైనా అయి ఉండొచ్చు. అది ఆ విధంగా మనం జీవించాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ సంస్కారాల ముద్రలు మన మనసు మీద పడే అవకాశం ఉండదు. ఆ తావరాకి నీటి బిందు ఎలా అంటుకోదో అలాగే మనం చేసేటువంటి ఈ కర్మల తాలూకు, ఈ మాట్లాడే మాటల తాలూకు, ఈ సంస్కారాలు ఏవి కూడా మన మనసు మీద ఆ ముద్రలు పడవు. ఆ విధంగా జీవించమంటున్నారు. ఇవన్నీ కీ పాయింట్స్ బాబా చెప్పినవి. మనకి తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళీ మనం పునశ్చరణ చేసుకున్నట్లయితే కానీ మనం ఆచరణలో పెట్టడం చాలా కష్టం అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని చెప్తున్నాను. ప్యూర్ హార్ట్ అండ్ క్లీన్ మైండ్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ రిక్లూజ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ. తీవ్రమైనటువంటి కార్యక్రమాల మధ్యలో, అంటే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రపంచపరంగా మనం పూర్తిగా ఈ ప్రపంచంలో నిమగ్నమైపోయి ఉన్నాం. ఏ కార్యక్రమం చూసినా సరే ప్రపంచపరంగా నిమగ్నం అయిపోయాం. అయిపోయి ఇప్పుడు నేను లేకపోతే అలాగా, అప్పుడు అవ్వదు, నాకు కుదరదు అని అంటూ ఉంటాం.
ఏమీ ఆగదు, ప్రపంచం తిరగబడిపోదు. మనం భగవంతుడి మీద ధ్యాస పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరగాలో ఆయనే చేయించుకుంటాడు. ఆయన మీద పెట్టేయాలి భారం. నేను ఉండి తీరాలి అని మనం మనసులో ఆందోళన పెంచుకుని ఆ కార్యక్రమం మీద నేనున్నాను కాబట్టి అయింది, నేను చేశాను కాబట్టి అయింది, నేను చెప్పాను కాబట్టి అయింది అనే భావం లేకుండా అది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిమిత్త మాత్రంగా మనం ఈ జీవితాన్ని గడపడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది 5వది. 6వ పాయింట్, సెల్ఫ్లెస్ సర్వీస్. వన్ హూ ప్రాక్టీసెస్ దిస్ థింగ్స్ not out of himself but out of happiness of others, serves others with no thought of gain or reward, never allows the mind to be upset or disappointed, and facing all odds and difficulties cheerfully sacrifices his welfare for the good of others. This is the life of the selfless worker. అది ఇంకా నిస్వార్థ సేవ గురించి చెప్తున్నారు, చాలా ఘాటుగా చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్ విషయం, మనం బుర్రకెక్కించుకోవాలి ఈ విషయాన్ని. ఆ విధంగా నిస్వార్థ సేవ చేయాలి. నేను స్వార్థ సేవ వెంపుకే వెళ్ళటం లేదు. ఇప్పుడు బాబా ప్రేమికులన్నీ కూడా బాబా కార్యక్రమాలు బాహ్యంగా చేయడం కాదు, నిస్వార్థ కార్యక్రమాలు ఎన్నో 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 ఉన్నాయి మనం చేయవలసినవి. అసలు వాటి జోలికి వెళ్ళటం లేదు. మనం సత్సంగాలు పెట్టేసుకుంటున్నాం, పాటలు పాడేసుకుంటున్నాం, ఏవో మాటలు చెప్పేసుకుంటున్నాం, ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం అయిపోయింది అంటున్నాం, అంత బ్రహ్మాండంగా కార్యక్రమం అయిపోతుంది అదే. కానీ బాబా ఏం చెప్పారు? సెంటర్ ఏ విధంగా నడపాలో 10 పాయింట్లు చెప్పారు. ఆ 10 పాయింట్లు కూడా నేను జిరాక్స్ కాపీ తీసి శ్రీకాకుళం నుంచి మొత్తం అంతా అన్ని జిల్లాలు పంచిపెట్టాను. కానీ ఏ సెంటర్లోనూ కూడా పెట్టుకోలేదు. ఆ 10 పాయింట్లు మనకు ఉంటే రోజు మనం చూసుకుంటాం, మనం చేసేది ఏమంటే అర్థమవుతుంది. బాబా ఇలా చెప్పారు, మనం అలా చేస్తున్నాం లేదా? ఈ సేవా కార్యక్రమాలు చేస్తే ఒక కేంద్రం పెట్టుకున్నప్పుడు కేంద్రపరంగా సేవా కార్యక్రమాలు చేసి తీరాలి. అలా శ్రీకాకుళం సెంటర్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుకేను వాళ్ళు అన్నది నిత్యాన్నదానాలు కానీ, ఒక క్యాంపెయిన్, ఒక డాక్టర్, ఈ డాక్టర్ కానీ ఇంకో డాక్టర్ కానీ తీసుకొచ్చి వాళ్ళ చేత సేవలు చేయించడం కానీ, లేకపోతే వేసంగాల్లో ఇవి వేసవి ఇవి ఉంటాయి కదా, మజ్జిగ పంచిపెట్టడం, అవి మంచినీళ్ళు, ఇవన్నీ సేవా కార్యక్రమాలు. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? ఏ కేంద్రంలో ఏ కేంద్రం తరఫున చేస్తున్నారు చెప్పండి? బాబా చెప్పిన విషయాన్ని ఇవన్నీ కూడా నేను చెప్పిన కాదు. ఆ 10 పాయింట్లోనే ఉంది చూడండి. 10 పాయింట్లు అందరూ పెట్టుకోండి, కేంద్రం ఏ విధంగా నడిపించాలో. అవన్నీ మర్చిపోతాం, విస్మరిస్తున్నాం మనం. బాబా చెప్పినట్టు వెళ్ళటం లేదు. కారు ర్యాలీలు, స్కూటర్ ర్యాలీలు, పాదయాత్రలు ఇవి కాదు బాబా చెప్పింది. నీడీకి సహాయం చేయమని చెప్పారు. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు సహాయం చెప్పారు. మన సర్కిల్లోనే మనకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళకి. ఆ అవసరాలు మనం మాట సహాయం చేసి తీర్చొచ్చు, డబ్బు సహాయం చేసి తీర్చొచ్చు. మనకి ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం సర్వీస్ చేసి తీర్చొచ్చు. ఆ సర్వీస్ కూడా ఎలా చేయాలో ఈ పాయింట్లో చెప్తున్నారు. సెల్ఫ్ సర్వీస్ అంటే వన్ హూ ప్రాక్టీసెస్ దిస్ థింగ్స్ నాట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ బట్ ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్. ఇతర సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇలా చేసేస్తున్నాను, నిస్వార్థ సేవ చేసేస్తున్నానని ఆ మాట అసలు నీ మనసులోకి రాకూడదు. ఆ ఆలోచనే రాకుండా చేయమంటా. నేను నిస్వార్థ సేవ చేస్తున్నాననే ఆలోచన కూడా పొడసూపకుండా ఇతరులు ఆనందంగా ఉన్నారే లేదా నేను చేసిన సేవకి, ఇతరులు ఆనందిస్తున్నారు లేదా అది దృష్టిలో పెట్టుకుని సేవ చేయమన్నారు. సర్వ్ అదర్స్ విత్ నో థాట్ ఆఫ్ గెయిన్ ఆర్ రివార్డ్. ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, బహుమానాలు ఏం కోరకుండా ఇతరులకు సేవ చేయమన్నారు. నెవర్ అలౌస్ ది మైండ్ టు బి అప్సెట్ ఆర్ డిసప్పాయింటెడ్. ఎప్పుడు కూడా మనం క్రమబద్ధంగానే దాన్ని ఉంచుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా మన మనసుని పాడు చేసుకోకూడదు. దాన్ని నిరుత్సాహపడకూడదు మనసుని. అండ్ ఫేసింగ్ ఆల్ ఆర్డ్స్. మనకి ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. ఓ పని చేసామంటే బాబా కార్యక్రమం చేపడితే అనేకమైనటువంటి ఆ వ్యతిరేకత దాన్ని కూడా జయించాలి, ఎదుర్కోవాలి. ఆ డిఫికల్టీస్, కష్టాలు వస్తాయి. చీర్ఫుల్లీ, చాలా సంతోషంగా, సాక్రిఫైసెస్ హిజ్ వెల్ఫేర్ ఫర్ ద గుడ్ ఆఫ్ అదర్స్. ఇతరుల మంచి కోసం, ఇతరుల మంచిని ఆశించి వాళ్ళ క్షేమాన్ని కోరి మనం త్యాగం చేయాలి.
దిస్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ వరల్డ్ వర్కర్. నిస్వార్థ సేవ కార్యకర్త యొక్క జీవితం ఏమిటంటే ఇది. రాజమండ్రిలో అర్ధరాత్రి 12 గంటలకి బాబా కార్యకర్తల సమావేశం పెట్టి చెప్పింది కూడా ఈ విషయాలే. కాలేజీగా చెప్పారు. అప్పట్లో మరి ఆచరించిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. మన ముందే ఎంతో మంది ఉన్నారు. మాణిక్యాలరావు గారు విజయవాడలో, అలాగే ఆయనతో ఆయన ఉండే పొట్టిగా ఉండేవారు, ఆయన పేరు మర్చిపోయాను, ఎప్పుడు మర్చిపోయాను. వాళ్ళిద్దరూ ఎంత సేవ చేశారండి ఆ రోజుల్లో. ఒక్క పావడా ఎవరైనా పావడం ఉండేది, అనా ఉండేది, బ్యాడ్ ఉండేది ఆ రోజుల్లో. ఆ పావడా ఇస్తే పావడాన్ని తీసుకునేవారు, అనా ఇస్తే అడిగేవారు కాదు. డొనేషన్స్ కలెక్ట్ చేయడం కాదు, డొనేషన్స్ కలెక్ట్ చేయడం ప్రశ్నే లేదు బాబా దాంట్లో. ప్రేమపూర్వకంగా ఎవరిస్తే అంత. అలాగా ఆ డబ్బులే వసూలు చేసి ప్రేమ సాగరుడు 12 వాల్యూమ్స్ లార్డ్ మెహర్ అప్పుడే వచ్చింది తెలుగులో. 12 వాల్యూమ్ ఎంత కష్టపడి చేసి ప్రింటింగ్ చేసి, అది ఎంత చీప్గా మీరు ఆ పుస్తకాలు కూడా. 12 వాల్యూమ్లు కలిపి 120 రూపాయలు ఒక పుస్తకం రాదు, ఆ రోజునే రాదు. ఒక్కొక్క వాల్యూమ్ 400 పేజీలు 300 పేజీలు, అంత చీప్గా అన్ని పోగు చేసి అలా తయారు చేసి అది ఎంతమందికి ఉపయోగపడిందండి ప్రేమ సాగరుడు. అప్పట్లో అందరూ ప్రేమ సాగరుడు చదువుకున్న వాళ్ళే, ఆ పుస్తకాలు చదువుకున్న వాళ్ళే తెలుగులో. ఇప్పుడంటే అది అమెరికా ప్రింట్ కొనలేక ఒక్కొక్క వాల్యూమ్ 3000 అంటే కొనలేక బాలయ్య ఫోన్ కొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరినీ పోగేసి జూబ్లీ సెంటర్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు అవి పెట్టి తన సొంత ఖర్చులు పెట్టి చేయించాడు. అవే ప్రింటింగ్ మొత్తం అన్ని 7 వాల్యూమ్స్ కలిపి 3500కి ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగ మనం? ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలి, కానీ వీటిని ప్రోత్సహించాలి. చేసేవాళ్ళంటే ప్రోత్సహించాలి, చేయకపోతే చేయాలి. ప్రతి కేంద్రం ద్వారా చేయమన్నారు. దాంట్లో ఇచ్చారు 10 పాయింట్స్ ఆఫ్ హౌ టు రన్ ఏ సెంటర్ అని చెప్పి ఇచ్చారు. అది అసలు ఎవరి దగ్గర లేనేలేవు. అవి పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. మనం అలా నడుచుకుంటున్నాం లేదా చూడాలి. వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ అండి. మన పరిధిలో మనం చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, సామూహికంగా చేసుకోవచ్చు, కేంద్రం తరఫున చేసుకోవచ్చు. ఎవ్వరూ అడ్డుకోరు ఈ సెల్ఫ్లెస్ సర్వీస్కి. ఇది ఎంత మంచిదంటే, ఈ మాయ నుంచి ఏ విధంగా బయటపడాలి అంటే, మనం ఎలా బయటపడతాం? ఈ మాయలో ఇంకా కూరుకుపోతున్నాం. ఆయన చెప్పనివి చేసేసి, ఆయన చెప్పలేదు ఎక్కడ కూడా. నా కోసం పాదయాత్ర చేయమని చెప్పారా? ఎక్కడేం చెప్పారండి? ఆయన చేసిన పాదయాత్ర ఎక్కడ, మనం చేసే పాదయాత్ర ఎక్కడ? దానికి దీనికి పొంతనుందా అండి? నవజీవనంలో ఆయన చేసిన పాదయాత్ర ఎలా చేశారు? నిరాడంబరంగా మొత్తం ఆయన సర్వశక్తిని పక్కన పెట్టేశారు, సర్వశక్తిని ఒడ్డారు. ఆయన సర్వశక్తిని అయి ఉండి ఒక సామాన్య మానవుడిగా పాదయాత్ర చేశారు. 25 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు! సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా అలాంటి అడ్వాన్స్డ్ సోల్స్ కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అలాంటి వాళ్ళని తీసుకుని ఎక్కడ పేరు లేదు, ఒక ఇది లేదు, ఎక్కడ ఆగుతామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఎక్కడ తింటామో తెలియదు, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు, ఇంక్లూడింగ్ బాబా. నాకు కూడా తెలియదు అని చెప్పినారు. ఏ చెట్టు నీడైనా ఆ చెట్టు నీడ, ఏదో ఊరు వస్తే ఊరి దగ్గర చెట్టు మీద పడుకోవడం. 5గురినే పంపించేవారు. 5గురిని పంపించి ఊళ్ళోకి వెళ్ళి నవజనం చదవండి ఆ పుస్తకాలు. ఊళ్ళోకి వెళ్ళి 5గురిలోనే ఒక్కసారే, అది కూడా ప్రేమసే భిక్షాం దీజియే, ఇంతే. ప్రేమసే భిక్షాం దీజియే అని 5గురు వెళ్ళి ఒక్కసారి ఒక ఇంట్లో ఒకసారి అడగాలి, ప్రేమసే భిక్షాం దీజియే అని. రెండోసారి అడగకూడదు. ఆ అమ్మ ఎవరో ఉంటే పెడితే తీసుకురావాలి, లేదంటే లేదు. అవన్నీ తీసుకొచ్చి మొత్తం కలగలుపు చేసేసి అందరికీ తల ముద్ద పెట్టేవారు. అదే భోజనాలు. మంచినీళ్ళు తాగం, పడుకోవడం. మళ్ళీ మొన్న ఆ పాదయాత్ర ఎక్కడ? ఈరోజు మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? ఆయన ఏ ఉద్దేశంతో చేసాడో మనకు అది తెలుసా? అవతార పురుషుడు ఆయన. ఆయన చేసింది మనం చేయడం ఏంటి? అవతార పురుషుడు ఏ ఉద్దేశంతో చేస్తాడో మనకు తెలుసా? పాదయాత్ర నవజీవనంలో మనోనాశ కార్యక్రమం అంటే ఏమిటి? ఆయన ఎంత కష్టపడి ఇవన్నీ చేశాడు. ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాడు కదా, ప్రతి మెసేజ్లో మొత్తుకుంటున్నాడు. మరి ఇవన్నీ మనం పక్కన పెట్టేసి మన సొంత కాగితాలు పెట్టేసి చేస్తుంటే వీడికి అర్థం ఉంది ఏమన్నా? అందుకని ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎలా చేస్తే రాబోయే తరాలు మన మీద ఆధారపడతాయి. మర్చిపోకండి. బాబా ప్రేమ ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించాలి, మరో రకంగా అందించకూడదు. మరో రకంగా బాబా ప్రేమను అందించామంటే పప్పులో కాలేసినట్టే. బాబా చేయమన్న కార్యక్రమాలు చేయకుండా మన ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేసుకుపోతుంటే
అర్థం ఉందా? ఏది అంటే ప్రేమ ఉంటున్నారు, ప్రేమతో చేశాడు అంటున్నారు. ఈ ప్రేమ ముసుగు తొడిగేస్తే అయిపోయిందా? ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండకూడదు నేను చెప్పట్లేదు. ప్రేమగానే చేయాలి కానీ బాబాయ్ చెప్పింది చేయాలి. బాబాయ్ ఎలా చెప్పారో చేయాలి. ఒకడు సమాధి కడతాడు, అది సెంటర్ అంటాడు, ఏదో ఏదో ఇంకోటి అంటాడు, వాళ్ళందరూ మండల వాళ్ళందరూ వచ్చారంటాడు. ఆ సమాధి ఏంటా బాబు అంటే బాబా బొంకిలు తీసుకొచ్చి పాతేరని చెప్తున్నాడు ఆయన నాతోటి. కరెక్ట్ అన్నది బాబా ఎముకలు తీసుకొచ్చి తెట్టుకోటికి ఇచ్చారు బాబా. ఎముకలు అక్కడ పాతమని సమాధి పెట్టమని ఆయన చెప్పాడు నాతో స్వయంగా. గుణపం తీసుకొచ్చేది అవేమని చెప్పాను. అన్ని సెంటర్ అలాగే ఉన్నాయి, పెట్టుకో. అవతార్ మెహర్ బాబా సెంటర్ శ్రీకాకుళం, అవతార్ మెహర్ బాబా సెంటర్ నిజామాబాద్, అన్ని సెంటర్ ఎలా ఉన్నాయి అలాగే పెట్టాలి. ధర్మ కార్యక్రమం ఎందుకు పెట్టడం? 12 మంచాలు వేస్తే ధర్మ కార్యక్రమం అయిపోయిందా? పేషెంట్ లేడు, డాక్టర్ లేడు, ఎవరు లేడు, మంచాలు ఉన్నాయి. ఇలా మన ఇష్టం వచ్చినట్టు ఎవరిదైనా వాటి చేసుకుపోతుంటే అదే కరెక్ట్ అని చెప్పేసి మరి దాన్ని సపోర్ట్ చేయడం ఒకటి, అది ఖండించడం పోయింది. సపోర్ట్ చేయడానికి సాహసం పెడితే తట్టుకుంటే సాహసం వెళ్ళిపోవడం. ఎందుకు వెళ్తున్నావు నువ్వు సమాసులకి? ఏం చేస్తున్నావు వెళ్ళి అక్కడ? గుండెల మీద చేసుకుని ఎవరు వాళ్ళు ఆలోచించాల్సిన విషయం అది. బాబాయ్ చెప్పినట్టుగా మనం చేయాలి. అందుకనే ఈ పాయింట్లు చదివాం. ఈ మాయ నుంచి దాటడం అంత సులువు కాదు. మనం మాయలో ఇంకా కూరుకుపోతున్నాము, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, మాయలో ఇంకా కూరుకుపోతున్నాం. మనం కూరుకుపోకుండా ఆయన చెప్పింది జాగ్రత్తగా చూసుకుంటే, ముళ్ళ కంచె మీద ఉంది బట్ట, జాగ్రత్తగా తీయాలి బట్ట చిరిగిపోకుండా. మన బతుకులు అలా ఉన్నాయి. తప్పుడు సందేహాలు వెళ్ళకూడదు, తప్పుడు విధంగా వెళ్ళకూడదు. ఈ విషయం గురించి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందరికీ తెలియని విషయాలు కాదు. మనం హరికథలు విన్నట్టు వినేసి వెళ్ళిపోవడం కాదు. సాహసులు వచ్చేసి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు మనకెందుకు చెప్పి మన బాత కానీ మనం పెట్టి కూర్చోవడం కాదు. అక్కడ సరైన విధంగా బాబా సెంటర్ నడపాలి, సరైన విధంగా బాబా ప్రేమలు ఉండాలి. బిల్డింగ్లు కాదు కావాల్సింది, కావాల్సింది అక్కడ కార్యకర్తలు ఏం చేస్తున్నారు. ఎక్కడైనా సరే, ఏ కంట్రీ అయినా సరే, బాబా చెప్పింది మన అపవాదం అపకీర్తి తీసుకొస్తే ఎలాగా? బాబా చెప్పింది చేయకుండా బాబా అపకీర్తి తీసుకొస్తే ఎలాగా? నా హ్యూమిలియేషన్ ఇదే అని చెప్పారు బాబా. క్రీస్తు ఒకసారి సిలువైపడ్డాడు, నేను ప్రతి క్షణం సిలువైపడుతున్నానని చెప్పాడు. ఎందుకు అంటే మీ భారం అంతా నా భుజాల మీద మోసుకున్నాను నేను చెప్తాను. దాని అర్థం ఏంటిది? ఇదే కదా. అందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అందుకని ఈ 6 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈరోజు బాబా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పాను. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకుంటే. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దామండి. సులోచన్ గారు ఇందాక పాడలేదు, సులోచన్ గారు పాడాలి. తర్వాత అరుణ గారు, ఎవరు? ఉమ్మగారు, నారాయణరావు కురివేళ్ళు అంటే ఉమ్మగారే అనుకుంటున్నాను నేను. సులోచన గారు, ఉమ్మగారు, తర్వాత బాలకృష్ణ గారు. జయబాబా అండి. నారాయణరావు గారు అంటే నేనేనండి. జయబాబా. ఓకే, ముందు సులోచన గారు మాట్లాడతారు. జయబాబా అండి. సులోచన గారు ముందు మాట్లాడతారు. అవతార్ మెహర్ బాబా की जय. జానవే మనసా ఎంతటి దానవే మనసా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా. జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా, జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా. జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా, జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా. జానవే మనసా ఎంతటి దానవే మనసా,
ఎంతటి దానవే మనసా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులము కారణమా పావన గుణము కారణమా కులము కారణమా పావన గుణము కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము కారణమా మానవా మమత కారణమా మతము కారణమా మానవా మమత కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా మానవాళిని మేలు కొలుప మెహరుడరుదెంచే మానవాళిని మేలు కొలుప మెహరుడరుదెంచే మెహరు సహవాసం మనిషికి మోక్షమిచ్చెనురా మెహరు సహవాసం మనిషికి మోక్షమిచ్చెనురా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా కర్మకాండలు మెహరు సన్నిధి చేరనీయవురా కర్మకాండలు మెహరు సన్నిధి చేరనీయవురా ప్రేమ ఒకటేరా మెహరుని చేరు మార్గమురా ప్రేమ ఒకటేరా మెహరుని చేరు మార్గమురా జానవే మనసా ఎంతటి దానవే మనసా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా అండి. అంజేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు అరుణ్ గారు ఉమ్మగారు పాట పాడతారు. తర్వాత బాలకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచే ఓ బాబా నీ రూపమే నిలచే ఓ బాబా వికసించు విరజిల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్నో జన్మల పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాంచితిని కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే నిలచేవో బాబా మృదు మధుర నీ నామ స్మరణములో
నిలిపేము మా హృదయ ఫలకముగా అవతారమూర్తివి ఓ బాబా దై కొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచెవో బాబా నీ రూపమే నిలచెవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే ఓ బాబా నిన్ను కొలచు కోరికతో పాడాము ఈ గీత రూపమునా కన్నులలోనా హృదయములోనా ఈ రూపమే నిలచెవో బాబా ఈ రూపమే నిలచెవో బాబా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ పన్గేశ్వరరావు గారు. జై బాబా అండి, అందరికీ జై. జై బాబా. ఇప్పుడు బాలకృష్ణ గారు పాడతారా? జై బాబా బాలకృష్ణ పాడతారా? ఎవరిని పిలిచారండి? బాలకృష్ణ గారు. బాలరాజ్ గారండి తను. బాలకృష్ణ గారు ఉంది. ఆయన బాలకృష్ణ అంటే బాలరాజు గారండి. బాలరాజ్ बाबा की जय। जयतु मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम मेहरु अल्लाह ईशाराम मजदा बुद्धा नानक श्याम। जयतु मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम मेहरु अल्लाह ईशाराम मजदा बुद्धा नानक श्याम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय। नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा, नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा। भजमन मेहर नाम बजले प्यारे, बाबा नाम मेहर नाम बाबा नाम चरण कमल को करो प्रणाम। जयतु मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम मेहरु अल्लाह ईशाराम मजदा बुद्धा नानक श्याम मेहरु अल्लाह ईशाराम मजदा बुद्धा नानक श्याम। अवतार मेहर बाबा की जय। जय बाबा अंడి. జై బాబా అండి. శ్రీజ కొల్లిపర్ల పాడతారండి? శ్రీజ కొల్లిపర. అది నేనే విజయలక్ష్మి అండి. అది ఏమండి? నేను విజయలక్ష్మిని. ఆ పేరు మీద లాగిన్ అయ్యాను. పాడతారా? పాడతాను. మరి పేరు వేరే పెట్టుకుంటే మాకు తెలియదుగా. అక్కడ మీరేం పేరు పెడితే ఆ పేరు పిలుస్తాను. అదే లేండి, మీకు తెలియాలని చెప్పాను. అవతార్ మెహర్ బాబా की जय। चिन्मय रूपम चिरमंदहासम आद्यंतरहित चैतन्य दिव्य विलासम। चिन्मय रूपम चिरमंदहासम आद्यंतरहित चैतन्य दिव्य विलासम। मेहरु 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 जय, मेहरु 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 जय, मेहरु 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 जय, मेहरु 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 जय। पंच सद्गुरुलचे प्रकटितं पूजितं पंचाक्षरि नाम में कीर्तनं शाश्वतं। पंच सद्गुरुलचे प्रकटितं पूजितं
पंचाक्षर नाम में कीर्तनं शाश्वतं भुवनमोहनाकृतिं सा आश्रितं सेवितं भुवनमोहनाकृतिम् आश्रितं सेवितं मस्तु जनोद्धारणम् उन्नतो शुभकरं मस्तु जनोद्धारणम् उन्नतो शुभकरम् चिन्मय रूपं चिरुमन्दहासम् आद्यन्तरहित चैतन्य दिव्य विलासम् मौन संभाषणं भूषणं जागृतिं विविध देशाटनं निश्चयं निर्णयं मौन संभाषणं भूषणं जागृतिं विविध देशाटनं निश्चयं निर्णयं सर्वहृदयवासितं प्रेम संस्थापनं सर्वहृदयवासितं प्रेम संस्थापनं विश्वलोकपालनं विस्मय अव्ययम् विश्वलोकपालनं विस्मयम् अव्ययम् चिन्मय रूपं चिरुमन्दहासम् आद्यन्तरहित चैतन्य दिव्य विलासम् नाम संकीर्तनं सुकृतं सुमधुरं रूप संदर्शनं जीवनं पावनं नाम संकीर्तनं सुकृतं सुमधुरं रूप संदर्शनं जीवनं पावनं जनन मरण शोक भय निवारणं निर्मलं जनन मरण शोक भय निवारणं निर्मलं सत्यलोक साधनं सुरुचिरं सुन्दरं सत्यलोक साधनं सुरुचिरं सुन्दरं चिन्मय रूपं चिरुमन्दहासम् आद्यन्तरहित चैतन्य दिव्य विलासम् मेहरु 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 जय मेहरु 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 जय मेहरु 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 जय मेहरु 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 जय అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్స్ అండి జై బాబా అందరికి జై బాబా జై బాబా అండి. ఇప్పుడు సత్య కనక మహాలక్ష్మి గారు పాడతారా? జై బాబా అండి. పాడండి. ఇదే లాస్ట్ సాంగ్. తర్వాత నామని చెప్పి మాలతి గారు ప్రార్థన చేయాలి. తర్వాత బరాటం విశాల్ గారు హారతి సిద్ధంగా ఉన్నాడు. अवतार मेहर बाबा की जय। मेहरु मनोहर रूपम बहुल समन्वयमेकम मेहरु मनोहर रूपम बहुल समन्वयमेकम निरुपम प्रेम सुगम्यो भवभयनाशममोघम् निरुपम प्रेम सुगम्यो भवभयनाशममोघम् परमं विमलं सुभदं सततं स्तुतिभिकरणैरतिभिः श्रेष्ठं तनोमि करोमि प्रणोमि निरतम् मेहरु मनोहर रूपम् बहुल समन्वयमेकम् मेहरु सनातन रूपं परम मनोज्ञममेयम् मेहरु सनातन रूपं परम मनोज्ञममेयम् अविरल भाव सुगम्यम् अनुपम प्रेम समुद्रम् अविरल भाव सुगम्यम् अनुपम प्रेम समुद्रम् मेहरु मनोहर रूपम् बहुल समन्वयमेकम् मेहरु सुधामय रूपम् महि परमात्म स्वरूपम् मेहरु सुधामय रूपम् महि परमात्म स्वरूपम् सकल चराचर भामो सहज मनोज्ञममेयम्
सकल चराचर भावं सहज मनोज्ञममेयं मेहरु मनोहर रूपं बहुल समन्वयमेकम् मेहरु सुधामय रूपं मही परमात्म स्वरूपं मेहरु सुधामय रूपं मही परमात्म स्वरूपं सकल चराचर भावं सहज मनोज्ञममेयं मेहरु मनोहर रूपं बहुल समन्वयमेकम् मेहरवतार स्वरूपं सकल चराचर सेव्यं मेहरवतार स्वरूपं सकल चराचर सेव्यं अगणित प्रेम प्रवाहं अनुपम दिव्य प्रभावम् अगणित प्रेम प्रवाहं अनुपम दिव्य प्रभावं मेहरु मनोहर रूपं बहुल समन्वयमेकं निरुपम प्रेम सुगम्यं भवभयनाशममोघं निरुपम प्रेम सुगम्यं भवभयनाशममोघं परमं विमलं सुभगं सततं श्रुतिभिकरणैरतिभिः श्रेष्ठं तनोमि करोमि प्रणोमि निरतं मेहरु मनोहर रूपं बहुल समन्वयमेकम् अवतार मेहर बाबा की जय जय बाबा अंडी राव गाరు ధన్యవాదాలు జై బాబా అండి. జై భారతి గారు, మీరు మీ టోన్ స్లోగా వస్తుంది, మధ్యలో కట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. 3 నిమిషాలు ఉంది, ఇక 3 నిమిషాలు నామం చెప్పి ప్రార్థన చేయండి, గట్టిగా చెప్పండి. జై బాబా. మాలతి గారు మ్యూట్ లో ఉన్నారు. జై బాబా అండి. ఆ, వినిపిస్తున్నారా? వినిపిస్తోంది. ఇంకా 2.5 నిమిషాలు ఉంది, నామం చెప్పండి, తర్వాత ఓకే ప్రార్థన చేయండి. ఓకే. ఓం ఓం परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम 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 परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। 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 ओम परब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ప్రేయర్ చేసేదండి. నేనే చేయాలా, ఇంకెవరికి ఇచ్చేదా? మీరే మాలతి గారు, మీరే కదా. ఓకే ఓకే ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। O Parvartigar, the preserver and protector of all, you are without beginning and without end.
non-real, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and impossible. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. We are in the firmament and in the depths. We are manifest and unmanifest on all planes and beyond all planes. We are in the three worlds and also beyond the three worlds. We are impressible and independent. We are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. We are omnipotent and omnipresent. We are knowledge infinite, power infinite, and bliss infinite. We are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. We are all merciful and eternally benevolent. We are the soul of souls, the one with infinite attributes. We are the trinity of truth, knowledge, and bliss. We are the source of truth, the ocean of love. We are the ancient one, the highest of the high. We are Prabhu and Parmeshwar. We are the beyond God and the beyond God also. We are Parabrahma, Paramatma, Allah, Ilahi, Ezdan, or Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. Jai Baba. अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा या यजदान ला इलाहा illallah, O God, Father and Pen. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust and clean, for every word spoken that ought not have been spoken, for every deed done that ought not have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Jai Baba. Avatar Meher Baba ki Jai. Beloved God, help us all to value more and more and more and more and still it more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's diamond till the very end. Jai Baba. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. జై జై బాబా బాబా అండి. అండి. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు మనకి మనందరం కూడా హృదయాంతరాల్లోంచి బాబాను మౌనంగా కొద్ది క్షణాలు తలుచుకుందాం. తర్వాత బరాటం విశాల్ గారు హారతితోటి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై.
अवतार मेहर बाबा की जय। विशाल गाరు हाथ पाడండి। जय बाबा जय बाबा जी। अवतार मेहर बाबा की जय। जहा कल्पना शब्द ना पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दया घन दिव्य सनातन परम दया घन हे जगदुद्धारो मेरे मन आरती स्वीकारो मेरे मन आरती स्वीकारो धूप दीप चंदन चर्चाना भोग लगाना फूल चढ़ाना फूल चढ़ाना फूल चढ़ाना तुमरा ही तुमको लौटाना काहे बड़ाई करो मेरे मन आरती स्वीकारो मेरे मन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारी छाया तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम्हारा अंत न कोई पाया तुम्हें अनंत करो मेरे मन आरती स्वीकारो मेरे मन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्व तारनहारे हो सकल विश्व तारनहारे हो तुम सम और नहीं तुम ही हो हे सत अवतारो मेरे मन आरती स्वीकारो मेरे मन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने क्या पहचाने क्या पहचाने जो कुछ भी कहते अनजाने जो कुछ भी कहते अनजाने गुरुनाते तुम्हारो मेरे मन आरती स्वीकारो मेरे मन आरती स्वीकारो सीमा नाही तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम्हें दो प्रेमी जनों को नित्य तुम्हें सुमरो मेरे मनो आरती स्वीकारो मेरे मन आरती स्वीकारो दिव्य सनातन परम दया घन
दिव्य सनातन परम दयाघन हे जगदोद्धारो मेरे मनो आरती स्वीकारो मेरे मनो आरती स्वीकारो अवतार में है बाबा की जय 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 प्रेमावतार में है बाबा की जय मौनावतार में है बाबा की जय परात्पर परब्रह्म अवतार में है बाबा की जय जय बाबा अंकुल थैंक यू బాబా థ్యాంక్ యూ అంకుల్ దేవండి ప్రసాద్ గారా ఎవరు? లేదు అంకుల్ వాళ్ళ బాబుని శశిధర్ వాళ్ళ బాబు శశిధర్ ఆ, అంటే మెహర్ శశిధర్ మెహర్ శశిధర్ అంటే నాగభూషణ్ గారికి ఏమవుతారు? మనమడు ఆహా. సాయి గారు వాళ్ళ అబ్బాయి ప్రసాద్ అండి గారు- జై బాబా విశాలి ప్రసాద్ వాళ్ళ గారు అబ్బాయి ఉంటారు. విశాలి గారు వాళ్ళ అబ్బాయి ఓకే ఓకే జయ బాబా చాలు జయ బాబా బాబా అండి జై బాబా జయ బాబా బాబా అందరికి జై మీరు బాబా అండి కృపాకటాక్షంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ విధంగా జరుపుకున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన